ఈ కాలంలో ప్రైవసీ మనకు చాలా ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు మన డిస్ప్లే చూడకూడదు. అందుకని చెప్పి ఏం చేస్తున్నారు, ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ అయితే వేపిస్తున్నారు. ఇప్పుడు వేయించాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ ఫోన్ ప్రపంచంలో ప్రైవసీ డిస్ప్లేతో వస్తుంది. హార్డ్వేర్ లెవెల్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. నార్మల్ మనం ప్రైవసీ స్క్రీన్ గార్డ్ వేస్తే ఏమవుతుంది, మనకి డిస్ప్లే డల్గా కనిపిస్తుంటుంది, బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోవాలి, బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. సామ్సంగ్ ప్రైవసీ డిస్ప్లేని పిక్సెల్ లెవెల్లోనే తీసుకొని వచ్చారు. ఫోన్ ఎవరైనా సైడ్ యాంగిల్ చూస్తున్నారు అనుకోండి, మొత్తం బ్లాక్ అవుట్ అయిపోతుంది, ఏం కనిపించవు, మొత్తం డార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు దీన్ని జస్ట్ మనం 1 క్లిక్తోనే ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ప్రైవసీ డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ నుంచి మనం దీన్ని టర్న్ ఆన్ చేసేయచ్చు. ఇప్పుడు ఎవరైనా సైడ్ నుంచి డిస్ప్లే చూడడానికి ప్రయత్నించారనుకోండి, డిస్ప్లే కనపడదు, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈవెన్ యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఎవరు చూడక మనం బ్లాక్ అవుట్ చేసేయచ్చు. దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయొచ్చు. దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు యాప్స్, మనం పిన్స్ ప్యాటర్న్ ఇవన్నీ కొడుతుంటాం కదా, వాటిని కూడా మీరు బ్లాక్ అవుట్ చేసేయచ్చు. నోటిఫికేషన్ పాపప్స్ ఉంటాయి కదా, ఏ యాప్స్కి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం జనరల్గా యూస్ చేస్తాం వాట్సాప్ కానీ, జీమెయిల్ కానీ, ఇట్లాంటి ఏదైనా కానీ మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సైడ్ నుంచి చూసే వాళ్ళకి అది కనిపించదు, ఓన్లీ మనకు మాత్రమే కనిపిస్తుంది. ప్రైవసీ డిస్ప్లే ఓన్లీ అల్ట్రా మోడల్లోనే S26, S26 ప్లస్లో మీకు ప్రైవసీ డిస్ప్లే అయితే ఉండదు. అంతేకాదు ఫోన్ మనకి చాలా స్లిమ్ అయిపోయింది, లైట్ వెయిట్ అయిపోయింది. S Pen నేను తీసేయలేదు, S Pen అయితే ఉంది, ఇది నా ఫేవరెట్. నైటోగ్రఫీకి డెమో జోన్ పెట్టారు. ఇక్కడ కంప్లీట్ డార్క్ రూమ్ అనమాట. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ తీస్తే చూడొచ్చు. లైటింగ్ ఏం లేకపోయినా కానీ మనకి కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది వీడియోలో కొత్త ఫీచర్ ఒకటి యాడ్ చేశారు, హారిజాంటల్ లాక్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆన్ చేసి మీరు వీడియో రికార్డ్ చేశారు అనుకోండి, ఫోన్ ఏ డైరెక్షన్లో అని తిప్పండి, వీడియో మాత్రం స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా తిప్పాం కదా, వీడియోని ప్లే చేసాం అనుకోండి, వీడియో మాత్రం అలానే ఉంది, నేను మొత్తం తిప్పా ఫోన్ని. అండ్ కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చినాయి ఈసారి S26 సిరీస్లో. మొత్తం 3 ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు, S26 Ultra, S26 Plus, S26. అండ్ దాంతోపాటు బడ్స్ కూడా ఈసారి బాగున్నాయి చూడడానికి, డిజైన్ మొత్తం మారిపోయింది అండ్ కేస్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. వీటి గురించి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తే డీటెయిల్గా. ఇంకా ఒకవేళ మీరు వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నేస్తే లైక్ చేయాలి, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.